ధనిక కుటుంబంలో చిన్ననాటి లోపం వల్ల కంటిచూపు కోల్పోయిన ఒక యువకుడు ఉన్నాడు. అతను కోట్లకు అధిపతి. వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అతని తల్లి కొడుకు పెళ్లి గురించి చాలా బాధపడుతూ ఉండేది. పెళ్లి సంబంధాలు కుదరక వచ్చినవారంతా వీడి గుడ్డోడు కదా, వీణ్ణెందుకు పెళ్లి చేసుకోవాలి అని వెనక్కి వెళ్ళిపోతుండేవారు. చివరికి ఒక పెళ్లిల పేరయ్య బ్రోకర్ ఆమె దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని ఆమె కొడుక్కి పెళ్లి చేసే బాధ్యత తీసుకున్నాడు. మరోవైపు మధ్యతరగతికి చెందిన కాల్ సెంటర్లో పనిచేసే ఓ యువతిని ఆ పేరయ్యే సంప్రదించాడు. పేరయ్య ఆమెతో, అబ్బాయి మంచి ఆస్తిపరుడు, కూర్చుని తిన్నాగాని తరాలు తరబడి తరగనంత ఆస్తి ఉంది, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, కాకపోతే ఆ అబ్బాయికి కంటిచూపు లేదు అని చెప్పాడు. డబ్బుంటే చాలు అనుకున్న ఆ యువతికి కోటీశ్వరుడు అని విషయం తెలియగానే జ్ఞానబ్బలుబు వెలిగింది. ఆమె వెంటనే పెళ్లికి ఓకే చెప్పేసింది. బ్రహ్మాండంగా వైభవంగా వారి పెళ్లి జరిగింది. పెళ్లైన 2 నెలలకే అతని తల్లి వయసైపోయి చనిపోయింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం వల్ల ఇప్పుడు ఆస్తిపాస్తులన్నీ ఆ ఒక్క కొడుక్కే సొంతమయ్యాయి. చనిపోయే ముందు తల్లి కొడుకుతో, నీ తళ్ళు లేవని చెప్పేసి నిన్ను నీ భార్య మోసం చేసే అవకాశముంది, నువ్వు జాగ్రత్త, ఈ బీరువ తాళాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ వైఫ్కి ఇవ్వమాకు, ఆస్తిపాస్తులు కూడా ఎవ్వరి పేరుమీద రాయమాకు అని మరీ చెప్పింది. భర్త కళ్ళు లేనివాడని తెలుసు కాబట్టి ఆస్తిని కాజేయాలని భార్య రోజు ప్రయత్నించేది. ఇప్పుడు నువ్వంటే డుడ్డోడివి కదా, నీకేం కనిపించవు, నువ్వు తెలియక 500 ఎక్కువ డబ్బులిచ్చేస్తున్నావు, ఇటువంటి తప్పులన్నీ జరగకుండా ఉండాలంటే ఈ ఆస్తుల్లో సగభాగం నా పేరుమీద రాసేయ్, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండేందుకు బీరువతాళాలు నాకిచ్చేయ్ అని అడిగింది. భర్త ఆమె మాట నిరాకరించాడు. దాంతో ఆమె ప్రతిరోజూ అతని ఆహార పదార్థాలలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చేది. భర్త నిద్రమత్తులోకి వెళ్లగానే మొలతాడుకు ఉన్న బీరువాతాళాలు తీసుకొని ఒక్కోసారి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కొంచెంగా తీసి ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పేది. ఆ డబ్బుతో వారు 1 కోటి రూపాయల విలువ చేసే స్థలం కొనుక్కున్నారు. ఇదంతా ఒక పక్క జరుగుతుండగా ఆమెలో శృంగార కోరికలు తారాస్థాయికి చేరుకున్నాయి. భర్త శృంగారంలో వీక్ పాకపోయినా కేవలం 1-2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. పెళ్లై 3 ఏళ్లైనా ఆమెకు తృప్తి లభించలేదు. ఆమె ఇంటర్నెట్లో మషాలా వీడియోలు చూసి వాటికి బానిసై అయిపోయింది. నాకిలా ఉండాలని ఉంది, అలా చెయ్యాలని ఉంది, నువ్వేమో 1-2 నిమిషాలకే తీసేసి పక్కకెళ్ళి పడుకుంటున్నావు, మరి నాకేమో కావాలనిపిస్తోంది, ఫుల్ ఫీలింగొస్తోంది, నన్ను సాటిస్ఫై చేయవా అని నిలదీసేది. భర్త నా వల్ల కాదు, నేను ట్రై చేశాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పేవాడు. ఆమె అతని పక్కన కూర్చోబెట్టుకుని వీడియోలు చూపిస్తూ, చూడు ఎలా అరిపిస్తున్నారో, కాని నువ్వున్నావెందుకు, నన్ను అనిపించట్లేదు, ఏం చేయట్లేదు, నాకు కావాలనిపిస్తోంది, ప్లీజ్ అని రోజూ అలిగేది. భర్త తన వడ్డీ వ్యాపారం కోసం 2 యువ అసిస్టెంట్లను పెట్టుకున్నాడు. వారిని చూసిన ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. భర్తకు నిద్రమాత్రలిచ్చి పడుకోబెట్టిన తర్వాత ఆమె ఆ 2 లైన్లో పెట్టింది. నాకు మీతో ఒకేసారి శృంగారం చెయ్యాలని ఉంది, మీరేమంటారు అని అడిగింది. వారు వెంటనే ఒప్పుకున్నారు. 2 ఇంటికి పిలిపించుకొని భర్త పక్కనే నిద్రపోతుండగానే ఆమె బేబచ్చంగా ఎంజాయ్ చేసి ఫుల్ సాటిస్ఫై అయిపోయింది. మరుసటి రోజు భర్త దగ్గరకు వెళ్ళి, అబ్బా నాకీరోజు చాలా తృప్తిగా ఉంది, భలే ఎంజాయ్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది, అంత ఫీలొచ్చింది ఈరోజు అని ఆనందంగా చెప్పింది. ఆ మాట విన్న భర్త మనసులో అనుమానం మొదలైంది. ఇదేంటి, నేను 1-2 నిమిషాల కంటే ఎక్కువ ఉండను కదా, మరి ఈవిడ అంత తృప్తి ఎలా పొందింది అని. రోజులు గడిచే కొద్దీ ఆమె వారితో శృంగారం చేస్తూనే ఉండేది. ఆ క్రమంలో ఆ 2 ఎవరో ఒకరి వల్ల ఆమె గర్భవతి కూడా అయ్యింది. నేను గర్భవతినయ్యాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని భర్తకు చెప్పింది. పాపం భర్త డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్స్ వల్లే తన కష్టం ఫలించిందని మురిసిపోయాడు. ఆ 2 ప్రతిరోజూ శృంగారం చెయ్యకుండా ఉండలేని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. అయితే తాను చూసే వీడియోల ప్రభావంతో ఒకేసారి ఎక్కువ మందితో చెయ్యాలని కోరిక పుట్టింది. ఆమె వారిని ఫోన్ చేసి, నాకు ఒకేసారి 5గురితో ఏపించుకోవాలని ఉంది, మీతోపాటు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరున్నా సరే తీసుకునిరండి అని చెప్పింది. వారేమో 5గురిని తీసుకుని ఇంటికి వచ్చారు. ఆమె భర్త పక్కనే శృంగారం చేస్తూ ఆ ఫీల్కి తట్టుకోలేక గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఒకేసారి 2-3 లోపలు పెట్టేసేవాళ్లు. ఇలా 1-2 రోజులు గడిచింది. వీళ్లు వేసుకునే సమయంలో ఆ మాటలన్నీ కూడా వాళ్ల హస్బెండ్కి వినిపిస్తున్నాయి. ఎట్లా అంటే, నా పువ్వులో 2 పెట్టండి, వెనకలున్న ఆ ప్రదేశంలో ఒకరు పెట్టండి, నోట్లో ఒకరు, చేతిలో ఒకరు పెట్టండి అని రకరకాలుగా ఆమెకు నచ్చిన యాంగిల్లో వాళ్లందరితో శృంగారం చేస్తోంది ఆవిడ. ఈ మాటలన్నీ వాళ్ళ హస్బెండ్కి వినిపిస్తున్నాయి. ఎందుకంటే అతనికి స్పర్మ్ కౌంట్ తగ్గిందని డాక్టర్లు టాబ్లెట్స్ ఇచ్చారు.
ఆ టాబ్లెట్స్ ఇచ్చే సమయంలో కూడా ఈమె అతనికి స్లీపింగ్ టాబ్లెట్లు కలిపిచ్చేది. అవి కూడా కలిపి మింగేసేవాడతను. కాని ఇప్పుడు ఆవిడికి ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. ఆ డాక్టర్లిచ్చే ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల నాకు స్పర్మ్ కౌంట్ పెరిగింది కాబోలు, అందుకే నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది అని అతనిక టాబ్లెట్స్ వేసుకోవడం ఆపేశాడు. అప్పటివరకు ఆ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మత్తుగా నిద్రపోయేవాడు. కాని ఇప్పుడు మేలుకొనుంటున్నాడు. కుర్రాళ్ళు రాత్రి 9 గంటలకల్లా వాళ్ళింటికొచ్చేసి ఆ గదిలోకి వెళ్ళి వేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్కి వినిపించేసరికి మెల్లగా వాళ్ళ ఆవిడుండే రూమ్ దగ్గరికి వెళ్ళాడు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కదా. రెండో రూమ్ దగ్గరికి వెళ్ళి సౌండ్స్ అని వింటూ ఉన్నాడు. డోర్ కొట్టి తలుపు తీసి ఏంటి సౌండ్స్ వస్తున్నాయి అననేసరికి వాళ్ళందరూ సర్దుకున్నారు. తలుపు తీసి అతనే మంచం మీద కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా చెప్తోంది. మరి ఏం చేయమంటావ్? నువ్వేమో పెద్ద పీకుడిగాడివి అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాను. నీకు కళ్ళు లేవని పెళ్లి చేసుకోవడం తప్పునాది. సరే, శృంగారంలో అన్నా విరగబడతావు అనుకుంటే నువ్వేం విరగబడట్లేదు కదా. అందుకే ఇదిగో ఇంటర్నెట్లో ఈ మసాలా వీడియోలు చూసుకుంటున్నాను. ఆ సౌండ్లు నీకు వినిపిస్తున్నాయి అని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. ఓహో అవునా, సర్లే చూసుకో, అలా అయినా తృప్తిపడు. నేను ఆ రూంలో పడుకుంటా అని అతను అక్కడ్నుంచి లేచి వెళ్ళి ఆ గదిలో పడుకున్నాడు. ఇక వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోగానే కుర్రాళ్లతో చేయడం మొదలుపెట్టేసింది. ఈమె కోరికలు అనేవి శృతి మించిపోయి బీభత్సాన్ని చేరుకున్నాయి. కానీ వీళ్ళ హస్బెండ్కి ఎక్కడో చిన్న డౌట్. ఇది తప్పు చేస్తుంది అని, నాకు కళ్ళు కనిపించవు అని వీడియోలో సౌండ్స్ వస్తున్నాయని చెప్పింది కానీ వాయిస్ ఏంటి నా వైఫ్లాగా ఉంది అని. అతను ప్రతిరోజూ వెళ్ళి ఆ సౌండ్స్ వింటూ ఉన్నాడు. ఇలా 1-2 రోజులు గడిచిన తర్వాత ఇక అతని ఆవేశం కట్టలు తెంచుకునొచ్చింది. ఆమెమ్మో వేసుకునేటప్పుడు గట్టిగట్టిగా అరవడం, వీళ్ళు కూడా దొరికిందే సమయమన్నట్టు గట్టిగా చెయ్యడం. ఇలా సౌండ్ వస్తూ ఉంటే ఒకరోజు డైరెక్టుగా వెళ్ళి వాళ్ళ వైఫ్ని నిలదీసి అడిగాడు. నువ్వు తప్పు చేస్తున్నావన్న విషయం నాకర్థమైపోయింది. నువ్వు ఈ రకంగా చేశావంటే గనక నీమీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నేనేదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను అని బెదిరించాడామెని. ఆమెమో నంగనాచిలాగా అయ్యో నన్ను అనుమానిస్తున్నారా? నేను చాలా మంచిదాన్నండి. సీతాదేవిని మించిన పతివ్రతను నేను అని చెప్పింది. నువ్వు వేరే వాళ్లతో శృంగారం చేస్తున్నావన్న విషయం నాకు తెలిసిపోయింది. నాకిప్పుడు ఎవ్వరూ తోడులేరు. దానితోడు నువ్వు ప్రెగ్నెంట్. నిజం చెప్పు, ఈ ప్రెగ్నెన్సీ నా వల్లనే వచ్చిందా, నువ్వు వేరే వాళ్లతో శృంగారం చేయడం వల్లనే వచ్చిందా అని డైరెక్టుగా అడిగేశాడు. ఇంకొకసారి చేస్తే గనుక నేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నేను ఊరేసుకొని చచ్చిపోతాను అని వార్నింగ్ ఇచ్చాడు. సరే, ఇక మీదట ఏ తప్పూ చెయ్యను. నేను నార్మల్గానే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. నేనెట్లాగో ప్రెగ్నెంట్ అయ్యాను కదా, ప్రెగ్నెన్సీ వచ్చింది మాత్రం నీవలనే, నువ్వేం భయపడమాకు, ఆ టాబ్లెట్స్ బాగా పనిచేశాయి అని మళ్ళీ అబద్ధం చెప్పింది. సరే, హస్బెండ్కి ఎలాగో మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామని 1 వారం రోజులపాటు ఏం చేయలేదు. హ్యాపీగా ఉన్నారు. ఈవిడ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ పక్కన పడుకుంటుంది. వాడు 1 నిమిషం 2 నిమిషాలు చేస్తున్నాడు, అయిపోతోంది. ఎవరిపాటికి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఈయన ఎక్కువ శాతం వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. వడ్డీ వ్యాపారం చేసే సమయంలో ఈ కుర్రాళ్ళు ఒక్కొక్కసారి మనీ కలెక్ట్ చేసుకోవడం వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఇతనే వెళ్ళి గట్టిగా మాట్లాడితే డబ్బులొస్తాయి అని ఒకరోజు డే టైంలో ఎవరైతే డబ్బులివ్వాలో అతనింటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. భర్త ఎలాగో రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఇతను వెళ్ళంగానే ఉన్నటువంటి 5 కుర్రాళ్ళు అందరికీ ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్లతో వేయించుకుంటూ ఉంది. అదే సమయంలో అబ్బాయికి సంబంధించిన బంధువులు ఇంటికొచ్చారు. తలుపు కొంచెం ఓపెన్ చేసి ఉంది. వీళ్ళు లోపలున్నర్లే తలుపు వేసుకోలేదు అనుకొని తలుపులు ఓపెన్ చేసి బంధువులు లోపలికి వెళ్ళి అబ్బాయి అబ్బాయి అని పిలుస్తుంటే అబ్బాయి లోపల్లేడు. కాని గదిలోనుంచి గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి. ఏంటిది, పట్టపగలు వీళ్ళు గదిలో ఈ రకంగా చేసుకుంటున్నారు అని వాళ్ళు కాసేపు సైలెంట్గా బయటికి వెళ్ళి కూర్చున్నారు. 1 అరగంట తర్వాత కుర్రాళ్ళు ఒక్కొక్కరుగా చొక్కాలు వేసుకుంటూ బయటకొస్తున్నారు. వళ్లంతా నొప్పిగా ఉందీరోజు, ఆంటీ భలే కోఆపరేట్ చేసింది అని మాట్లాడుకుంటూ వెళ్లడం వీళ్ళు గమనించారు. బంధువులు వాళ్ళక్కడే నిలదీసి ఆపి ముందు మీరు లోపలికి పదండి అని లోపలికి తీసుకువెళ్లారు. వాళ్లతో పాటు కిందకి వెళ్ళి 4 పెద్ద మనుషుల్ని తీసుకుని వచ్చి మీకిక్కడ ఏం పని అని గట్టిగా నిలదీసడిగారు. ఇప్పుడు మా అబ్బాయి ఇంట్లో లేదని మాకర్థమైంది. బయటికి వెళ్లేసరికి మీరు ఆమెతోటి చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని గట్టిగా నిలదీసి అడిగితే కుర్రాళ్ళు వాళ్ల మీదికి తిరగబడి విచ్చలవిడిగా కొట్టేశారు. పాపం వీళ్ళేమూ వయసులో పెద్దోళ్ళు. వాళ్ల కుర్రాడి బాళం ముందు ముసలోళ్ళు సరిపోరు.
ఈ విధంగా అక్కడ్నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇంతలో ఆమె లోపలికి వెళ్లి కూచుని నంగనచలా ఏడుస్తూ ఉంది. వాళ్లే నన్ను కావాలని బలవంతం చేశారు. మీ హస్బెండ్ గుడ్డోడు కదా, నువ్వెంతకాలం శృంగాల కోరికలాపుకుంటావు? ఇలా నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తే గనక నువ్వు చాలా సాటిస్ఫై అవుతావు. ఏదో ఒక రకంగా మాయమాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నారు. లోబర్చుకోవడం కాకుండా అందులో ఒకతను నన్ను బలవంతంగా పెట్టేటప్పుడు ఆ వీడియో తీశారు. నువ్వు మాతో చెయ్యకపోతే గనక ఈ వీడియోస్ అన్నీ మేం ఇంటర్నెట్లో పెట్టి వైరల్ చేస్తాము అని బెదిరించారు. అందుకని నేను వాళ్లతో ఈ రకంగా చెయ్యాల్సొచ్చింది. నాది తప్పైపోయింది. నన్ను క్షమించండి. ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడూ చెయ్యను అని వాళ్ళందరి కాళ్లవేళ్లబడి బతిమాలుకుంటుంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పమాకండి, మా హస్బెండ్కి చెప్పమాకండి ప్లీజ్ అని బతిమాలుకుంటుంది. సరేలే చెప్పన్లే, అయిందయిపోయింది. అలాంటి వాళ్లని ఇంకెప్పుడూ రానివ్వ మాకు అని ఆవిడికి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళ హస్బెండొచ్చాడు. మా హస్బెండ్కి శృంగారపు కోరిక అనేటివి ఇక ఉండవు. 1-2 నిమిషాలు చేసే మగాడు నాకవసరం లేదు. శాశ్వతంగా నేను 5గురితోనే శృంగారం చేయాలనుకుంటున్నాను. వాళ్లలో ఎవరో ఒకళ్ళని నా హస్బెండ్గా చేసుకుని వాళ్ళని పక్కన పెట్టుకుని మిగతా అందరితో ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా కుర్రాళ్ళు కాబట్టి ఒప్పుకుంటారు. కానీ ఈ ఉన్నటువంటి హస్బెండ్ని అడ్డం తప్పించుకోవాలంటే ఏదో విధంగా తొలగించుకోవాలి అని అనుకుంది. ఆ ఉన్నటువంటి 5గురు బాయ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పింది, సిచ్యువేషన్ ఇలా ఉంది, నాకితను వద్దు, ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలి, ఏదైనా ఒక సలహా ఇవ్వండి అంటే వాళ్లలో ఒకరు క్రిమినల్ సలహా ఇచ్చారు. ఏదో ఒకటి చేసి మీ హస్బెండ్ని లేపేద్దాం. లేపేస్తే గనక మనందరం ఒకటైపోవచ్చు. నీకు నచ్చినంతసేపు శృంగారం చేస్తాం. నీకు స్వర్గమంటే ఏంటో చూపిస్తాం. ఆల్రెడీ మా తడాకా ఏంటో చూశావు కదా, ఇక మీదట పీక్స్ లెవెల్లో ఉంటుంది. మీ హస్బెండ్ ఉన్నాడు కాబట్టి 1-2 గంటలు వెళ్ళిపోతున్నాం. అదే అతను లేకపోతే రోజంతా నీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నువ్వు చాలా సుఖపడతావని వాళ్ళందరూ కలిసి ఆమె చెవిన పడేశారు. మరి ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగితే, మీ హస్బెండ్ ఏదో సమయంలో బయటికి వెళ్ళి ఇంట్లోకొస్తాడు కదా, పడుకునేటప్పుడు ఏదోటి నువ్వు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తా ఉంటావు కదా, ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేయ్. అతన్ని పొడిచేసి దూరంగా తీసుకెళ్లి అక్కడైనా పాడేసొచ్చేద్దాము. ఎలాగో మీ హస్బెండ్కి కళ్ళు కనిపించవు. ఎవరో ఒకళ్ళు అతన్ని డబ్బుల కోసం చంపేసుంటారు. ఎట్లాగో కళ్ళు కనిపించవు కదా, ఇతని దగ్గర ఆస్తి ఎక్కువుందని ఏరియా మొత్తానికి తెలుసు. ఈ డబ్బు కోసమే చంపేసుంటారని చూసేవాళ్లు పోలీసులు అనుకుంటూ ఉంటారు. ఇది ఈ రకంగా చేద్దాము. ఇంటికొచ్చిన తర్వాత స్లీపింగ్ టాబ్లెట్లు వేయి. వేసిన తర్వాత నేను పొడుస్తాను. పొడిచిన తర్వాత ఆ శవాన్ని తీసుకునెళ్ళి దూరంగా ఎక్కడన్నా పాడేసొచ్చేద్దాము. మనం చేతికి గ్లౌజులు వేసుకుని మళ్ళీ మన వేళ్లు ముద్దలు పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మనం ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చు అని ఒక పన్నాగం పన్నారు. అనుకున్నట్టుగానే హస్బెండ్ బయటికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈ డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం కుర్రాళ్ల వల్ల కాదని అతను ఏదో విధంగా ఒక ఆటో పట్టుకుని నన్ను జాగ్రత్తగా పలానా చోటికి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తారు. ఆటో అతను తీసుకెళ్లి ఇంటికొచ్చే సమయంలో వీళ్ళ లోపల రెడీగా ఉన్నారు. వచ్చిన తర్వాత కూచున్నాడు. నాకు కొంచెం నీరసంగా ఉంది, ఏమైనా చేసిపెట్టు అంటే చేసిపెట్టి ఆ అన్నంలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపేసి అతనికి ప్రేమగా తినిపించింది. ఏంటి ఈరోజు నువ్వు తినిపిస్తున్నావు అంటే, తిను, ఇన్ని రోజులు నేను తప్పు చేశాను కదా, నన్ను క్షమించావు. మరి నా తప్పులు క్షమించినవాడు నువ్వు నాకు దేవుడితో సమానం అని చెప్పింది. అతను తినేశాడు. వెంటనే వెళ్ళి పడుకున్నాడు. ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత వాళ్లకి సైగ చేసింది. పడుకున్నాడు, వెళ్ళి మీ పని చెయ్యండి అని. ఎండాకాలం సమయం కావడం వల్ల గుమ్మానికి దగ్గరగా పడుకున్నాడు. వాళ్లలో ఒకడు కత్తి తీసుకుని బలంగా పొట్టమీద పొడిచాడు. వామ్మో, ఏదో జరిగింది అని లేసి గట్టిగా అరిచి ఆ గుమ్మం తలుపు తీసేసి అటుపక్కకి వెళ్ళి బయటకు అరుస్తున్నాడు. ఎవరో ఉన్నారు లోపల, నన్ను పొడుస్తున్నారు, రండి రండి అనేసరికి ఆ ప్రాంతంలో కింద ఉండేటువంటి మనుషులందరూ హడావిడిగా పైకొచ్చారు. పైకి రాగానే వీళ్లలో 2 పట్టుకున్నారు. 3 తప్పించుకున్నారు. 2 దొరికేసరికి వాళ్లని పిచ్చికుగ్గల్ని కొట్టినట్టు కొట్టి స్టేషన్లో పడేశారు. పోలీసులను కూడా ఇంటికి పిలిపించారు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోలీసులొచ్చి మీ హస్బెండ్కి ఏం జరిగింది, ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా, నువ్వు చేశావా లేకపోతే ఇంకెవరైనా వచ్చి చేశారా, వీళ్ళు కావాలని చేశారా, డబ్బు కోసం ఏమైనా జరిగిందా అని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆమెమో, నాకు తెలీదండి, వాళ్ళసలెందుకొచ్చారు ఏంటో, ఏమైందో ఏంటో నాకే అర్థం కావట్లేదు. వాళ్ళొచ్చారు, నా హస్బెండ్ పొడిచారు. నేనప్పుడే స్నానం చేయడానికి లోపలికి వెళ్లాను. బయటికొచ్చేసరికి అప్పుడే పెద్ద మనుషులందరూ వచ్చేసి వాళ్ళని పట్టుకున్నారు. మీకు ఫోన్ చేసి పిలిపించారు తప్ప అంతకుమించి నాకేమీ తెలీదు అని మాటలు మాట్లాడుతూ ఉంది. 2 కుర్రాళ్లని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. పిచ్చికుగ్గల్ని కొట్టినట్టు కొడితే అసలు నిజం బయటపెట్టారు. ఇదండి సిచ్యువేషన్. ఆవిడ్ని మేముంచుకున్నాం.
ఆవిడికి శృంగార కోరికలు చాలా ఎక్కువ. హస్బెండ్ని చంపేమనే ఆవిడే మాకు సలహా ఇచ్చింది అని వాళ్ళు ఓపెన్ అయిపోయారు. అసలు నిజం ఒప్పుకునేసరికి ఆమెని కూడా లేడీ కానిస్టేబుల్ పిలిపించి ఉతికేశారు. అప్పటిదాకా ఎంతడిగినా నాకేం సంబంధం లేదు, వాళ్లే చేశారు డబ్బు కోసమని వాళ్లమీద నెట్టేస్తూ ఉంది. లేడీ కానిస్టేబుల్ వచ్చి బాగా కొట్టేసరికి అసలు నిజం బయటపెట్టింది. చంపేద్దామని మేమందరం డిసైడ్ అయ్యామండి అని వాళ్లు చెప్పిన విధంగానే ఈమె కూడా చెప్పింది. వీళ్లని కోర్టుకు తరలించి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు, అటెంప్ట్ మర్డర్ కేసు కింద. ఈవిడ ప్రెగ్నెంట్ కాబట్టి బిడ్డకి డెలివరీ ఇచ్చింది. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ కూడా ఈవిడ దగ్గర ఉండటానికి వీల్లేదు, వాళ్ల ఫాదర్కి అప్పచెప్పండి అని కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళని జైల్లో పడేసింది.